హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సత్య వ్లాగ్స్. నేను మీ శ్రావణి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మాఘపౌర్ణమి కదండి, సో నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. సో నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన వెంటనే పూజతో స్టార్ట్ చేస్తున్నానండి. పూజ చేసుకుంటున్నాను ఇంట్లో. మాఘపౌర్ణమి అనేది చాలా స్పెషల్ కదండి. ఈ మాసంలో సముద్ర స్నానం చేస్తారు కదండి. సో మేము కూడా సముద్ర స్నానంకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ కలిపి సముద్ర స్నానానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సముద్ర స్నానం అంటే మా ఇద్దరం కలిపి చేయడం. ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, కన్సీవ్ అయ్యి ఉన్నాను. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్లో చేస్తున్నాను. సో మేమైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నేను మా హస్బెండ్ అయితే సముద్ర స్నానంకి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే పూజ కంప్లీట్ అయిపోయింది, రెడీ కూడా అయిపోయినామండి. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాం ఆన్ ద వే టు బీచ్. చూడండి, గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా. మాకు దగ్గరలో పెంటకోట అనే బీచ్ ఉందండి. సో అక్కడికి వెళ్తున్నాం. మేము ఆల్రెడీ బీచ్ దగ్గరకు వచ్చేసాం. అంటే బీచ్కి ఇంకా 10 minutes నడవాలంటండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల బైక్స్ అవన్నీ ముందే ఆపేశారు. సో నేను మా హస్బెండ్ వెళ్తున్నాము నడుచుకుంటూ. మేము వెళ్ళేసరికి చాలామంది స్నానాలు చేసేసి రిటర్న్ అయిపోతున్నారండి. మేమైతే వచ్చాము. చూడండి, ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఇలా అరటి పళ్ళు అవన్నీ తీసుకొస్తారండి. వాళ్ళ పొలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా అమ్ముతారు. మనకి సిటీస్లో అయితే ఇలా దొరకవు కదండి. సో మేము బీచ్కి వెళ్తున్న వేలో అక్కడ టెంపుల్ ఒకటి కనిపించిందండి. టెంపుల్ అయితే భలే ఉంది. కలరింగ్స్ అవి పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి. మేమైతే ఫస్ట్ స్నానం చేసేసి వచ్చేసి తర్వాత గుళ్ళోకి వెళ్దాం అనుకుంటున్నామండి. సో చూడండి, విలేజ్లో ఫెస్టివల్స్ అంటే చాలా సందడిగా ఉంటాయి కదండి. ఆ సందడి అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను వచ్చానంటే మీ అందరు కూడా నాతో వచ్చినట్టే కదండి. అందుకే వ్లాగ్ షూట్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని. ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే పెట్టారండి. చూడండి, చిన్నపిల్లలకి బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి. డాల్స్ అయితే ఉన్నాయండి, చిన్న బేబీ డాల్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాం, రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందామని మేమైతే బీచ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు టాయ్స్, డాల్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదండి, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అంటే మేము అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఆర్కే బీచ్కి వెళ్తామండి. ఇక్కడ ఈ బీచ్కి రావడం అయితే ఫస్ట్ టైం మేము. నేనైతే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారంట మ్యాక్సిమం. స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ ఏర్పాటు చేశారండి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఖర్జూరం అవన్నీ అమ్ముతున్నారండి. అందరూ కొనుక్కుంటున్నారు కూడా. మేము ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది మా రిలేటివ్స్ కూడా కనిపించారండి. వాళ్ళు కూడా స్నానానికి వచ్చానని చెప్పారు. సో మేమైతే బీచ్లో స్నానం చేయడానికి వచ్చేసాం. నేనైతే బీచ్ స్నానం చేశానండి. దేవునికి వాటర్లో పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ కలిపి వదులుతున్నామండి. అట్టపల్లి చెప్తారంట. సో మేము కూడా అట్టపల్లి ఇస్తాం.
స్నానం చూడండి, క్రౌడ్ అయితే ఎంత ఉందో. స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కూడా చేసుకొని ఇంకా వచ్చేస్తున్నాం. ఇంటికి రిటర్న్ అయిపోదాం కదా అని వచ్చేస్తున్నామండి. చూడండి వెళ్ళేదారిలో చాలా బొమ్మలు ఉన్నాయి కదండి. సో మేము మా పాపకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం. టాయ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం. మేము ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయిపోయినామండి. మా వెహికల్లో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. వచ్చేటప్పుడు అయితే బాగానే వచ్చేసామండి, వెళ్ళేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. సో మేమైతే మా ఇంటికి వచ్చేసాం. ఇవన్నీ పాప అయితే ఈ టాయ్స్ తీసుకొచ్చినాం. నాకైతే బాగా నచ్చినాయి ఇవన్నీ. పాపకి ఇద్దాం, వాళ్ళ డాడీ తీసుకున్నారండి పాపకి. వాళ్ళ చైల్డ్హుడ్లో ఇవి ఇక్కడ అమ్మేవారంట. సో దాని గుర్తుగా ఆయన తీసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత కంటెంట్ మా దగ్గర నుంచి రావాలనుకున్నప్పుడు మరింత కంటెంట్ మా ఛానల్ నుంచి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణి సత్య వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye bye. See you in another vlog. See you.